ప్రేమ నా యేసు కారుణ్యం, అవధులే లేని ఆకాశం నా యేసు కారుణ్యం. దివ్య కారుణ్యమా సదా మీకే స్తుతులు, దివ్య కారుణ్యమా మాకు దయ చూపండి. దివ్య కారుణ్యమా సదా మీకే స్తుతులు, దివ్య కారుణ్యమా మాకు దయ చూపండి. స్లవ్ గురుతు పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందాం. లూకా గారు రాసిన శుభవార్త 23వ అధ్యాయము 38వ వచనము. ఇతడు యూదుల రాజు అని ఫలకమున వ్రాసి శిలువ పైభాగమున ఉంచిరి. శిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువు కదా, అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షింపుము అని ఆయనను నిందింపసాగాను. ఇది క్రీస్తు శుభవార్త. శుభవార్త బోధనల ద్వారా మన పాపములు మన్నించబడును గాక. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి అయిన శ్రీసభ 34వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉంది. ప్రియులరా, మనకు దైవార్చనలో చివరి ఆదివారంగా ఈ ఆదివారాన్ని మనము కొనియాడుతూ ఉన్నాం. ఈ దినాన క్రీస్తు రాజు పండగను, క్రీస్తు రాజు మహోత్సవమును ఈరోజు తల్లి అయిన శ్రీసభ ఘనంగా కొనియాడుతూ ఉంది. ఈ సమయంలో ప్రియులరా, క్రీస్తు రాజు గురించి, క్రీస్తు ప్రభువు రాజు అన్నటువంటి కొన్ని మాటలను బైబిల్ గ్రంథం నుంచి మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, మరి ఈ పండగను, క్రీస్తు రాజు మహోత్సవాన్ని క్రీస్తు శకం 1525వ సంవత్సరములో 11వ భక్తినాథ పాపు గారు ఈ పండగను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దైవార్చన క్రమములో 34వ ఆదివారాన్ని, అంటే చివరి ఆదివారాన్ని మనం క్రీస్తురాజు పండగగా కొనియాడుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభువు రాజు అన్నటువంటి సత్యాన్ని ఈరోజు మనమందరము కూడా గుర్తించుదాం. బైబిల్ పరంగా మనం చూస్తే, మనం చెప్తున్నటువంటి పరలోక ప్రార్థనలో మీ రాజ్యము వచ్చునుగాక అని చెప్పి మనం ప్రతిరోజు ప్రార్థన చెబుతూ ఉంటాం. మీ రాజ్యము వచ్చునుగాక. ప్రియులరా, మరి యేసుక్రీస్తు ప్రభువుకి ఒక రాజ్యం ఉంది, ఆయన ఒక రాజు అన్నటువంటి సత్యాన్ని పరలోక ప్రార్థనలో మనము ప్రతిరోజు జపిస్తూ, విశ్వసిస్తూ, ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ లోకంలో చాలామంది రాజుల్ని మనం చూస్తూ ఉంటాం. ఇటలీ దేశాన్ని ముసోలిన్ అన్నటువంటి రాజు పరిపాలించాడు. జర్మనీ దేశాన్ని హిట్లర్ అన్నటువంటి రాజు పరిపాలించాడు. రష్యా దేశాన్ని లెనిన్, స్టాలిన్ అన్నటువంటి రాజులు పరిపాలించారు. భారతదేశాన్ని కూడా చాలామంది పరిపాలించారు. భరతుడు, ఇంకా రాజవంశం వారు చాలామంది పరిపాలించినట్లుగా మనము చరిత్రలో చూస్తూ ఉన్నాం. ఐగుప్తు దేశాన్ని ఫరో రాజు పరిపాలించినట్లుగా ఇలాగా రాజులు పరిపాలనా కాలాన్ని మనము గుర్తు చేసుకుంటూ ఉంటాం. మనం హిస్టరీలో చూస్తే రాజులు, పోపులు అన్నటువంటి పాఠము మనకి 9వ తరగతి 10వ తరగతి సబ్జెక్టుల్లో మనకి వినిపిస్తుంది. రాజులు, పోపులు, కింగ్స్ అండ్ పోప్స్ అని మనము మన పాఠ్య పుస్తకాలలో వింటూ ఉంటాం. రాజుల పరిపాలనా కాలం తర్వాతే చక్రవర్తులు అలాగా వచ్చినట్లుగా మనము చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా,
ఈరోజు మరి క్రీస్తు ప్రభు రాజు అన్నటువంటి సత్యాన్ని మనము కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6, 7 వచనాలలో చూస్తే యేసు ప్రభు పుట్టక ముందే యేసు ప్రభు ఒక రాజుగా జన్మిస్తారు అన్నటువంటి సత్యాన్ని చెప్పినటువంటి ప్రవక్తల ప్రవచనాలను మనము చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6 నుంచి 7 వరకు ఉన్న వచనాలలో మనకొక శిశువు జన్మించెను, అతడు రాజ్యభారము వహించును, అతడు శాంతికరుడైన రాజు అని ఆయనకు పేరిడుదురు అని యెషయా ప్రవక్త రాసినటువంటి గ్రంథంలో మనము పరిశుద్ధ వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, యేసు ప్రభు పుట్టక ముందే యేసు ప్రభు గురించినటువంటి మాటలను, అదిగో అతడు రాజ్యభారము వహించును, అతడు శాంతికరుడైన రాజు అని ఆయనకి పేరు పెట్టును అని మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. అలాగనే మనం ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనములో ప్రభువు ఇట్లా అనుచున్నాడు, నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకున్న రోజులు వచ్చుచున్నవి అని. ప్రియులరా, యేసు ప్రభువును గురించి యెషయా ప్రవక్త ప్రవచించారు, ఇర్మియా ప్రవక్త ప్రవచించారు, దానియేలు ప్రవక్త ప్రవచించారు, మీకా ప్రవక్త ప్రవచించారు, జకర్యా ప్రవక్త ప్రవచించారు. ఇంకా అనేక మంది ప్రవక్తలు యేసు ప్రభు పుట్టక ముందే ఒక రాజుగా పుడతారు, రాజవంశములో పుడతారు అన్నటువంటి సత్యాన్ని పరిశుద్ధ లేఖనాలలో వ్రాసి ఉంచారు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 15వ వచనములో దావీదు రాజు వంశము నుండి నీతి గల కొమ్మను చిగురింప చేయుదును అని చెప్పినటువంటి మాట మనకి కనిపిస్తూ ఉంది. ఆ దావీదు రాజు వంశము నుంచి నీతిగల కొమ్మగా చిగురింప చేసినటువంటి వ్యక్తే ఈరోజు మనం కొనియాడుతున్న క్రీస్తు రాజు అని మనము గుర్తించగలగాలి. ప్రియులారా, క్రీస్తు రాజు మహోత్సవం కొనియాడుతున్నటువంటి ఈ రోజున మనం గుర్తుంచుకోవాలి, ఇదిగో ఈ యెషయా ప్రవచనాన్ని, ఈ ఇర్మియా ప్రవచనాన్ని, ఈ దానియేలు ప్రవచనాలను మనం గుర్తుంచుకోవాలి. ప్రియులారా, దానియేలు గ్రంథంలో కూడా 7వ అధ్యాయము 13వ వచనం 14వ వచనములో అతని పరిపాలన శాశ్వతమైనది, అతని రాజ్యమునకు అంతము లేదు. ఈ లోకములో రాజులు పోయారు, రాజ్యాలు పోయినాయి, కానీ దేవుని వాక్యం చెబుతుంది ఆయన పరిపాలన శాశ్వతమైనది, నిత్యమైనది అని చెప్తూ ఉన్నారు. అతని రాజ్యమునకు అంతము లేదు, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును ఉంటుంది అన్నటువంటి సత్యాన్ని ప్రవక్తలు చెప్తున్నటువంటి ప్రవచనాలలో మనము చూడగలుగుతున్నాం. మీకా ప్రవక్త రాసినటువంటి గ్రంథంలో 5వ అధ్యాయము 2వ వచనములో ఇశ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును అని చెప్పినటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలును పరిపాలించే పాలకుడు ఎవరు పరిపాలిస్తారు? రాజులు మాత్రమే పరిపాలిస్తారు. అంటే రాజవంశంలో పుడతారు, రాజుగా పుడతారు, పరిపాలిస్తారు అని ఈ లేఖనాలలో మనము చూస్తూ ఉన్నాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో కూడా అదుగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు, ఆయన విజయుడు జయశీలుడు అని వాక్యము తెలియచేస్తుంది. నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు అన్నటువంటి మాటలు యేసు ప్రభువుని గురించినటువంటి ప్రవచనాలన్నిటినీ కూడా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రవచనాలన్నిటినీ చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు రాజు అని మనము ఒప్పుకోగలగాలి. యేసుక్రీస్తు ప్రభువు రాజు అన్నటువంటి సత్యాన్ని ఈ ప్రపంచానికి మనం తెలియచేయగలగాలి. ఎందుకంటే ప్రియులరా, ఆయన పుట్టినప్పుడు ఆయన్ని దర్శించటానికి, ఆయన్ని చూడటానికి వచ్చినటువంటి తూర్పు దేశపు రాజులు, తూర్పు దేశపు జ్ఞానులు వారు అడుగుతున్నారు హేరోదు రాజు దగ్గరకు వచ్చి. హేరోదు రాజు దగ్గరకు వచ్చి మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 2వ వచనములో మనం చూస్తూ ఉన్నాం.
యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ అని. ప్రియులారా, ఆయన జన్మము అందరికీ తెలియపరిచింది. యూదుల రాజుగా జన్మించారు అని. జ్ఞానులైనటువంటి వారు హేరోదు రాజు దగ్గరికి వచ్చి అడుగుతున్నటువంటి మాట. యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ అని. యేసుప్రభుని గూర్చినటువంటి మాటలు. యేసుప్రభు ఎక్కడ పుట్టారు అన్నటువంటి సత్యాన్ని వారు తెలుసుకోవటానికి హేరోదు రాజు దగ్గరకు వెళ్ళి అడిగినటువంటి ఆ ప్రశ్నను మనం చూస్తూ ఉన్నాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 32, 33 వచనాలలో దూత చెప్తున్నటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. దేవుడు, తండ్రి అయిన దేవుడు దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని చెప్తున్నటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఉన్నటువంటి రాజులలాగే, ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యాలలాగే, ఈ లోక సంబంధమైనటువంటి రాజులాగే కాదు, ఈయన శాశ్వతమైనటువంటి రాజు. ఆయన పాలన అంతము లేనటువంటిది అని మనం పరిశుద్ధ వాక్యములో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 1వ అధ్యాయము 49వ వచనములో నతానయేలు పలుకుతున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. నీవు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలుకు రాజువు అని పలుకుతున్నటువంటి మాట. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 15వ వచనములో ప్రజలు తనను బలవంతముగా రాజును చేయుచున్నారని తెలుసుకొని ఆయన ఒంటరిగా పర్వతముపై పైకి ప్రార్థించుకొనుటకై వెళ్ళిపోయారు అన్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలన్నిటిని బట్టి, ఈ వాక్యాలన్నిటిని బట్టి మనం తెలుసుకోగలిగేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు రాజు అని. రాజుగా ఈ లోకంలోనికి వచ్చారు. రాజవంశములో ఆయన పుట్టారు. మనం యేసుక్రీస్తు వంశావళి మత్తయి శుభవార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన వంశములో వారి ముత్తాతలు మనం చూసినట్లయితే దావీదు మహారాజు, సొలొమోను మహారాజు, వారినందరినీ మనము చూస్తూ ఉన్నాం. ఆయన చరిత్రలో, ఆయన వంశ పారంపర్యంలో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రాజు అని చెప్పటానికి బైబిల్ గ్రంథం నుంచి మనం తీసుకున్నటువంటి ఆధారాలు. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 12వ అధ్యాయము 13, 15 వచనాలలో మనకి వాక్యం కనిపిస్తూ ఉంది. ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక. ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు అని 15వ వచనములో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మాటలు, రాజు రాజు రాజు, నీ రాజు నీ దగ్గరకు వస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలులకు రాజు స్తుతింపబడునుగాక అని చెప్పి పలుకుతున్నటువంటి ఆ మాటలు, యేసుక్రీస్తు ప్రభు రాజు అని బలపరచటానికి ఈ మాటలు మనకి సరిపోతూ ఉన్నాయి. అంతేవిధంగా యేసు ప్రభు చనిపోయే ముందు ఎదుగో ఆయన మనకి పిలాతు దగ్గర నిలవబడి మాట్లాడుతున్నటువంటి మాటలు మనం యోహాను శుభవార్త 18వ అధ్యాయము 33వ వచనం నుంచి 37వ వచనం వరకు ఉన్నటువంటి మాటలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ పిలాతు అడుగుతున్నటువంటి మాట, నువ్వు రాజువా అన్నప్పుడు అక్కడ పిలాతు యేసుక్రీస్తు ప్రభు మధ్య సంభాషణ. అవును, నీవన్నట్లే నేను రాజుని, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని ప్రభు తెలియపరుస్తున్నటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం. మత్తయి శుభవార్తలో 27వ అధ్యాయము 11వ వచనములో కూడా నీవు యూదుల రాజువా అని చెప్పి అడుగుతున్నటువంటి ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ మత్తయి గారు తెలియపరుస్తున్నది, నీవన్నట్లే అని చెప్పి చెప్తున్నటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈ లోకంలో రాజులు మనం సర్వసాధారణంగా చూస్తాం. మన ఏరియాలో ఉన్నటువంటి రాజులు, బొబ్బలి రాజు, మరి విజయనగరం రాజు,
వారికి రాజ్యాలున్నాయి, గుర్రాలున్నాయి, ఏనుగులున్నాయి, రాజసింహాసనాలున్నాయి. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ మన రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు రాజు, వినమ్రుడైన రాజు, శాంతికరుడైన రాజు అని మనము ఆ రాజుని మనం కొనియాడుతున్నాం. ఆయనకి గుర్రాలు లేదు, ఆయనకి ఈ లోక సంబంధమైన రాజ్యాలు లేవు, ఈ లోక సంబంధమైన సింహాసనము లేదు. పిలాతుతో ప్రభు చెప్తున్నటువంటి మాట మనం అందరికీ తెలిసినటువంటి మాటే. ఆ రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అంటే ఆయన రాజ్యము పరలోక సంబంధమైనది. ఆయన సింహాసనము పరలోక సంబంధమైనది. పరలోకములో ఆయనకి సింహాసనం ఉంది. పరలోకములో ఆయనకి రాజ్యం ఉంది అన్నటువంటి మాటలు మనకి ఆహ్, ప్రభు తెలియపరిచి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 19వ అధ్యాయం 14వ వచనములో పిలాతు ప్రజలకు అప్పచెప్పుతూ, ఇదిగో మీ రాజు అని యేసు ప్రభువుని అప్పగిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగనే యోహాను శుభవార్త 19వ అధ్యాయం 19వ వచనములో నజరేయుడగు యేసు యూదుల రాజు అని రాయించి శిలువపై ఒక ఫలకం పెట్టినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉన్నాం. ఆయన చనిపోయినప్పుడు ఆయన శిలువ మీద INRI అని చెప్పి అక్షరాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. INRI. ఐ అంటే ఈసస్, ఎన్ అంటే నజరేనున్, ఆర్ అంటే రెక్స్, ఐ అంటే యుడారియం. అంటే యూదుల రాజు, నజరేయుడైన యేసు యూదుల రాజు అని తెలుగులో అర్థం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన చనిపోయినప్పుడు ఆయన శిలువ పై భాగంలో INRI అన్నటువంటి ఆ మాటలు మనకి అందరికీ కూడా కనిపిస్తాయి. రాసి ఉంచారు. అప్పుడు మరలా యూదులు వెళ్ళి అడుగుతూ ఉన్నారు. INRI అని కాదు, యూదుల రాజు అని చెప్పుకున్నాడు అని రాయండి అంటే, పిలాతు చెప్తూ ఉన్నారు, నేను రాసిందేదో రాశాను అంతే. దాన్ని మార్చడానికి వీలు లేదని చెప్తున్నట్లుగా మనము వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, లూకా శుభవార్త 23వ అధ్యాయము 37, 38 వచనాల్లో అక్కడ యూదుల రాజు అయినచో నిన్ను నీవు రక్షించుకొనము అని పలుకుతున్నటువంటి ఆ మాటలు, హేళన చేసి పలుకుతున్నటువంటి ఆ మాటలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ఈ మాటలన్నీ మనం చూసినప్పుడు ప్రభువు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. మనం ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చూస్తే తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 15వ వచనములో శ్రీమంతుడు, ఏకైక పరిపాలకుడు, రాజాధిరాజు, ప్రభువులకు ప్రభువు అని చెప్పినటువంటి ఆ మాటలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. దర్శన గ్రంథంలో 17వ అధ్యాయము 14వ వచనం, ఎలైనా ఆయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అని చెప్పినటువంటి మాటలు. అందుకే మనం ఇంగ్లీష్లో పాడుతూ ఉంటాం, కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఈ క్రీస్తు రాజు మహోత్సవం పండుగ సందర్భంగా మనం గుర్తుంచుకుందాం, యేసుక్రీస్తు ప్రభు రాజుగా ఈ లోకానికి వచ్చారు, మరలా రాబోతూ ఉన్నారు. రాజుగా, కాపరిగా, నాయకుడిగా ఈ లోకానికి వచ్చి ఈ లోకానికి తీర్పరగా రాబోతూ ఉన్నారు అన్నటువంటి సత్యాన్ని ఈ క్రీస్తు రాజు మహోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి ఈ రోజున మనం అందరము కూడా గుర్తుంచుకోవాలి. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 33వ వచనములో వాక్యం చెబుతూ ఉంది, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని. కాబట్టి ప్రియులరా, గుర్తుంచుకుందాం, ఆయన రాజ్యమును వెతికే వారముగా, ఆయన రాజ పరిపాలనలో
ఆయన రాజ్యంలో చోటును సంపాదించుకునే వారముగా, ఆయన రాచరికంలో మనమందరము పరిపాలించబడే వారముగా మనల్ని అందరినీ దీవించమని, ఆశీర్వదించమని, క్రీస్తురాజు మహోత్సవ పండగ రోజున ప్రభువుని ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.